హాయ్ స్టూడెంట్స్ అందరికి కూడా వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే ఎన్ఎన్ఎంఎస్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే ఒక చిన్న గిఫ్ట్గా ఈ వీడియో చేసేస్తున్నాను. సో ఎందుకంటే ఎన్ఎన్ఎంఎస్లో సక్సెస్ అవ్వాలి అంటే చాలామంది మ్యాథ్స్ మీదే ప్రిపేర్ అవుతుంటారు. అదైతే కొంతవరకు సక్సెస్ కాకపోవడానికి కారణం కూడా అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ అయితే మ్యాథ్ అయితే మీరు ప్రిపేర్ అవ్వాలి. అండ్ శాట్లోకి వస్తే మీరు సోషల్ స్టడీస్ చదవాలి. అండ్ సోషల్ స్టడీస్లో 2 కీ లెసన్స్ అయితే ఉంటాయి. సో ఎకనామిక్ సెక్షన్లో, ఎకానమీ అంటే అర్థశాస్త్రం అంటాం. ఈ అర్థశాస్త్రంలో కేవలం 2 పాఠాలే ఉంటాయి. 2 పాఠాలను కానీ మీరు మొత్తంగా మీరు కరెక్ట్గా మీరు ప్రిపేర్ చేసినట్లయితే ఒక 30 నుండి 40 ప్రశ్నలు మాత్రమే వస్తాయి. బట్ ఈ 30 నుండి 40 ప్రశ్నలు కానీ మీరు ఒక్కసారి చదివినట్లయితే దాని నుండి సుమారు 7 ప్రశ్నలు అనేవి ఖచ్చితంగా రావడం జరుగుతుంది. అండ్ ఇది మా గత 10 ఏళ్ళ అనుభవం కొద్దిగా చెప్తున్నాం. సో ఈ 2 పాఠాలను కొద్దిగా సీరియస్గా చూడండి. సో మీకైతే ఇప్పుడు షార్ట్ టర్మ్ కాబట్టి మీరు సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం కానీ ఏం చేయొద్దు. మీ దగ్గర ఉన్న సోషల్ టెక్స్ట్ బుక్ని తీసుకోండి. ఈ వీడియోని ఒకసారి చూస్తూ మేము ఎక్కడైతే అండర్లైన్ చేస్తున్నానో మీరు కూడా అక్కడ అండర్లైన్ చేస్తూ వెళ్ళిపోండి. అండ్ వీడియో చూసిన తర్వాత ఆ పాఠాలను ఒకసారి 2 సార్లు రిపీట్ చేయండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక ఎగ్జామ్ కూడాను వీడియో వచ్చిన 10 గంటల తర్వాత మీకు ఎనేబుల్ చేయడం జరుగుతుంది. సో ఆ ఎగ్జామ్లో మీరు రాసి అండ్ మీ యొక్క స్కిల్ని పెంచుకుంటారని ఆశిస్తున్నాను. సో లెట్స్ వెళ్దాం. సో వీడియో చివరి వరకు చూడండి. డోంట్ స్కిప్. ఒకవేళ స్కిప్ చేసినట్లయితే మీరు ఎన్ఎన్ఎంఎస్కి దూరం అవుతున్నట్లే. సో గైస్ లెట్స్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ ద్రవ్యం మరియు బ్యాంకింగ్ లెసన్ చూసుకున్నట్లయితే ఈ లెసన్లో మనకి మొట్టమొదట మనకి ఏం కనిపిస్తుందంటే డబ్బు లేకుండా వ్యాపారం. సో బిజినెస్ వితౌట్ మనీ అంటూ ఒక కాన్సెప్ట్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ డైరెక్ట్గా మీకైతే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మనకు కనిపించేది వస్తు మార్పిడి విధానం అని పిలుస్తాం. వస్తు మార్పిడి, సో బార్టర్ సిస్టమ్ అని పిలుస్తాం అనమాట. సో ఈ వస్తు మార్పిడి విధానం అనేది చాలామంది ఏం సందేహపడతారంటే వస్తువుకేనా అని చాలామంది అయితే సందేహపడుతుంటారు. ఇది నిజానికి వస్తువు కాదు, వస్తువుకి సేవలకు కూడా అనమాట. అంటే పూర్వం రైతులు ఏం చేసేవారు, పంటలు పండించేవారు. ఆ రైతులు పంటలు పండించిన తర్వాత వచ్చే పంటను ఏం చేసేవారంటే వాళ్ళ పంట పండించడానికి సహాయం చేసినటువంటి కూలీలకు కానివ్వండి, లేదా వాళ్ళ పరికరాలు చేసిన కమ్మర వాళ్ళకి కానివ్వండి, లేకపోయినా వాళ్ళకి దున్నడంలో సహాయం చేసినటువంటి ఇతర వ్యక్తులు కానివ్వండి, ఇలాంటి వ్యక్తులు అన్నింటి కూడా ఏం చేశారంటే ధాన్యంలో కొంత భాగం వాళ్ళకి షేర్ ఇచ్చేవారనమాట. సో అలా అనుకుంటే వస్తు మార్పిడి అనేది కేవలం వస్తువులకే కాదు సేవలకు కూడా మార్పిడి చేసేవారు. ఇక ఒక రైతుకు కావాల్సినటువంటి వస్తువులు అనేవి తనకు అందుబాటులో లేనప్పుడు వేరే వ్యక్తి దగ్గర ఉండేటటువంటి పంటను ఏం చేసేవారంటే ఒక ప్రత్యేకమైన పద్ధతిలో మార్పిడి చేసుకునేవాళ్ళు. ఇలా ఒక వ్యక్తి దగ్గర ఉండే వస్తువులను మరో వ్యక్తితో మార్పిడి చేసుకోవడాన్ని ఏమని పిలుస్తారంటే వస్తు మార్పిడి విధానము అని పిలుస్తారనమాట. ఇక్కడ మనకి కనిపిస్తుంది వస్తు మార్పిడి పద్ధతి. అంటే డబ్బు లేకుండా వస్తువులు నేరుగా ఒకదానితో ఒకటాన్ని మార్చుకోవడాన్ని ఏమని పిలుస్తారు అంటే వస్తు మార్పిడి విధానం అని పిలుస్తారు అనమాట. సో ఇక్కడైతే మీకు ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. అయితే వస్తు మార్పిడిలో కొన్ని సమస్యలు అయితే ఉన్నాయన్నమాట. ఏంటది? ఫస్ట్ వన్ సరైన విలువ వెలకట్టపడడం. ఇక్కడ అందుకే మనకి ఇక్కడ ఏమొచ్చిందంటే ఒక మ్యాక్ ఎగ్జాంపుల్ ఇస్తారనమాట. ఈ మ్యాక్ ఎగ్జాంపుల్ ఏంటంటే తన బియ్యం కావాలి, బియ్యంకి బదులుగా మ్యాక్ ఇవ్వాలనుకుంటాడు. అయితే నిజానికి లెక్క కట్టడంలో కాస్త ఇబ్బంది. మ్యాక్ అనేది చాలా ఖరీదైనది, బియ్యం అనేది ఖరీదు తక్కువ. ఇక్కడ మార్పిడిలో కాస్త అంటే రెండింటికి వినిమయం అనేది కష్టమవుతుంది అనమాట. అంతేకాదు ఇంకా కొన్నిసార్లు ఒక ప్రదేశంలో పండిన పంటలను ఇంకో ప్రదేశంతో రవాణా చేయాల్సి వస్తుంది. అక్కడ కూడా సమస్య వస్తుంది. ఇంకొకటి నిల్వ సమస్య. అంటే కొన్నిసార్లు మనం కూరగాయలు పండిస్తాము, వాటిని ధాన్యాలతో మనం మార్పిడి చేసుకునేటప్పుడు నిజంగా టమాటాలు కేజీ తీసుకున్నాం అనుకోండి, పంట పండింది. సో మనకు బియ్యం కావాలి. సో బియ్యంకి టమాటాకి చేసుకుంటే తనకి ఎన్ని కావాలంటే అన్నీ ఇస్తాడు, కానీ మన దగ్గర ఉన్న టమాటాలను తను స్వీకరించడు. అంటే ఇక్కడ ఏమైంది, నిల్వ సమస్య కూడా వచ్చింది. మరి ఈ సమస్యలను పరిష్కరించడానికి తర్వాత ఏమొచ్చిందంటే మనకి డబ్బు అనేది రావడం జరిగింది. సో ఈ డబ్బు అనేది మొట్టమొదటి ఎలా స్టార్ట్ అయిందో కూడా ఒకసారి చూద్దాం ఒకసారి. ఓకే, సో ఇక్కడ చూసారు కదా కూరగాయలతో వినిమయం అనేది, అలా వినిమయ మాధ్యమంలో వచ్చేటటువంటి వెల కట్టడంలో కానీ సమస్యలు అనమాట. సో ఇక్కడ చూడండి సమస్యలు ఏమిటి. ఫస్ట్ వన్ వెల కట్టడం, సో రేట్ అని చెప్తాం. నెక్స్ట్ వన్ ట్రాన్స్పోర్ట్, రవాణా అని చెప్తాం. రవాణా చేయడం అనేది ఒక సమస్య. ఇక మూడోది చూసుకుంటే నిల్వ సమస్య. ఈ 3 సమస్యలు అనేవి మనకి బార్టర్ సిస్టంలో కనిపిస్తాయి అన్నమాట. తర్వాత సో ఎవరైతే సేవలు చేశారో సేవలు చేసే వాళ్ళని పంటలు పండించిన తర్వాతే ఇచ్చేవారు అనమాట. సో ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో అయితే పంట ఇంటికి వచ్చేటప్పుడు మనకి బట్టలు శుభ్రపరిచేవారు కావచ్చు, లేకపోతే
క్షౌరం చేసేవాళ్ళు కావచ్చు, లేదా కూలి పనులు చేసేవాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మనకేంటంటే వీధులు ఊడ్చేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ వచ్చి రైతుల దగ్గర తమ షేర్‌నయితే తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అమల్లో ఉందనమాట. దీన్ని బార్టర్ సిస్టమ్ అని పిలుస్తాం. అంటే దీన్ని వస్తు మార్పిడి విధానం అని పిలుస్తాం. ఇక తర్వాత చూసుకున్నట్లయితే డబ్బనేది ఏ విధంగా మనకి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అనే దాని గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ మనకొక కొన్ని కీ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో, సో కాలక్రమంలో ఏం చేశారంటే ఒక పరిమాణంలో అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్తా బియ్యం తీసుకున్నాం లేదా బస్తా ధాన్యం తీసుకున్నామంటే దానికి కొంత ఏం చేశారు, ఒక ఆకారంలో ఉండేటటువంటి లోహపు దిమ్మలను మాధ్యమంగా ఉపయోగించారనమాట. అంటే ఇక్కడ మనకు చూపిస్తారనమాట. కాలక్రమంలో అరుదైన ఆకర్షణీయమైన లోహాలను మార్పిడి మాధ్యమంగా ప్రజలు ఉపయోగించడం మొదలుపెట్టారు. అంటే ప్రత్యేకంగా ఉండేటటువంటి ఒక వస్తువులు తీసుకొని వాటి బదులుగా రాగి గాని, ఇత్తడి గాని, వెండి గాని, బంగారం వంటివి చేయడం చేశారు, మాధ్యమంగా మార్చుకున్నారనమాట. అంటే ఎందుకు వీటిని ఉపయోగించారు? వీటిని నిజానికి రాగి అయితే మనకి వ్యవసాయంలో ఉపయోగపడుతుందనమాట. ఇత్తడి అనేది ఇంటి పాత్రలు, వెండి, బంగారం అనేవి అలంకరణ సామాగ్రిలో ఉపయోగపడతాయి. ఇలా ఏం చేస్తారంటే రవాణా భాగంలో అంటే వస్తు వినిమయంలో ఏం చేశారంటే లోహాలను ఉపయోగించడం మొదలుపెట్టారనమాట. అలా మనకి డబ్బు అనేది మొట్టమొదటిగా వినియోగంలోకి రావడం జరిగిందనమాట. అయితే ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ సమస్య వచ్చింది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఆకారంలోనూ తయారు చేయడం మొదలుపెట్టడం జరిగిందనమాట. తర్వాత నాణ్యత, ఇచ్చింది సరైన లోహమా కాదా, నిజంగా పైన పూత మాత్రం ఉందా, లోపల కూడా సరైనది ఉందా, లేదా తూకం కరెక్ట్‌గా ఉందా, లోహాల నాణ్యతలు సరైనవి ఉందా, ఇలాంటి సమస్యలు రావడం జరిగింది. ఈ పరిస్థితిలో ఏం చేశారంటే కొంతమంది రాజులు ఏం చేశారంటే వారి యొక్క అధికార చిహ్నాలను వేస్తూ ఒకే రకమైనటువంటి ఆకారము, బరువు, నాణ్యత కలిగిన నాణేలను ప్రవేశపెట్టారనమాట. గుర్తుంచుకోండి, నాణేలు. సో కాయిన్స్ ఎలా వచ్చాయంటే ఈ వస్తు వినిమయం చేయడానికి రాజులు ఏం చేశారంటే తమ ముద్రణశాలను ఏమని పిలుస్తారు? టంకశాల అని పిలుస్తారమ్మా. సో ఈ రాజుల యొక్క టంకశాలలో ఏం చేశారంటే నాణేలను తయారు చేయడం మొదలుపెట్టారు. అలా నాణేలు అనేవి ఎలా ఉంటాయి? రాజుగారి ముద్ర ఉందంటే అది సరైన బరువు, సరైన నాణ్యతతో ఉంటుందని ఆ రోజుల్లో నమ్మకం అనమాట. ఆ నాణేలు కానీ ఎవరైనా ముద్రించినట్లయితే వాళ్ళని చేతులు తీసేయడం, కొంతమందికి ఉరి శిక్షలు వేయడం కూడా చేసేవారు. కొన్ని కఠినమైన ఏం చేసేసేవారంటే కొన్ని నియమాలను పాటించేవారు. అలా శిక్షలు అమలు చేయడం వల్ల ఆ నాణేలు ఎవరు కూడా అంటే ముద్రించేవారు కాదనమాట. ఇలా మనం చూసుకొని వస్తే దీన్నే మొట్టమొదటిగా నాణేలను ఎవరు ఉపయోగించారంటే మనం రోమన్ల గురించి మాట్లాడొచ్చు. రోమన్ల కాలంలో ఒక బంగారు నాణెం ఉపయోగించేవారు అనమాట. దీన్నే బీసెంట్ అంటారు. గుర్తుంచుకోండి, ఈ క్వశ్చన్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. సో క్వశ్చన్ నెంబర్ 1, రోమన్లు ఉపయోగించే నాణేలను ఏమంటారు? బీసెంట్. చరిత్రలో బంగారు నాణేలు మొదటగా ఉపయోగించింది ఎవరు? రోమన్లు. సో బీసెంట్ అనేది ఏ లోహంతో తయారు చేయబడుతుంది? బంగారం. సో ఇలా గుర్తుంచుకోండి, చరిత్రలో మొట్టమొదటి నాణ్యాలను ఉపయోగించింది రోమన్లు, వాళ్ళు ఉపయోగించిన నాణ్యం పేరు బీసెంటు. ఇది లోహం, బంగారంతో తయారు చేస్తారనమాట. ఇక మన భారతదేశంలోకి వస్తే మౌర్యుల కాలంలో ఏం ఉపయోగించారు? పానా అనే ఒక నాణ్యాన్ని ఉపయోగించేవారు అనమాట. ఈ పానా అనేది దేంతో చేసేవారంటే వెండితో చేసేవారు. సో దీన్ని వెండి నాణెం అని పిలుస్తాం అనమాట. గుర్తుంచుకోండి, బీసెంట్ అనేది బంగారం, బంగారం గుర్తుంచుకోండి, బంగారం. ఇవి రోమన్లు చేశారనమాట. పానా అనేది మౌర్యులు ఉపయోగించారు, వెండి నాణెం. ఓకేనా, గుర్తుంచుకుంటారు. ఇక తర్వాత కాగితం డబ్బు. సో ఈ కాగితం డబ్బు ఎలా వచ్చిందంటే పూర్వకాలంలో ఈ బంగారాన్ని ఎక్కువగా నిల్వ చేయడం కానివ్వండి, లేదా దాన్ని ఉపయోగించడం కానీ ఎవరు ఉపయోగించేవారంటే మనకి స్వర్ణకారులు. ఎక్కువ బంగారం ఎవరు చేస్తారు చెప్పండి? బంగారం ఎవరి దగ్గరికి వెళ్ళి రుజువు అవుతుంది? స్వర్ణకారులు అంటారు. అంటే మనకి ఇప్పుడైతే మనకి బంగారం పని చేసే వాళ్ళు అంటాం కదా, వాళ్ళనమాట. ఈ స్వర్ణకారులు ఏం చేశారంటే ఎవరైనా సరే ఒక ఊరు నుండి బయటకు వెళ్ళిపోయారు అనుకోండి, ఆ రోజుల్లో దొంగల భయం ఉండేది కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర బంగారాన్ని ఉంచుకొని దానికి బదులు ఒక చిన్న కాగితం మీద ఒక రసీదు ఇచ్చేవారు అనమాట. ఇలా ఏం చేసేవారు, వాళ్ళకి కావాల్సినప్పుడు ఆ రసీదు ఇచ్చి తిరిగి ఆ బంగారాన్ని తీసుకునేవారు. దానికి బదులుగా కొన్ని వరహాలు అంటే కొన్ని రూపాయలు వాళ్ళకి ఏం చేసేవారు, సెక్యూరిటీ కింద వాళ్ళకి డబ్బులు ఇచ్చేవారు అనమాట. అంటే ఇప్పుడు మనం బ్యాంకింగ్లో ఇప్పుడైతే బ్యాంకులు అయితే వడ్డీలకి తిప్పుతున్నారు కాబట్టి మనకి ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. సో ఇన్ కేస్ దీన్నే మనం ఏం చెప్పుదాం, ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు అనుకుందాం. సో అప్పుడు ఏం చేస్తాం, మనమే కొంత డబ్బులు ఇచ్చి మన వస్తువులను దాచుకోవాల్సిన అవసరం అయితే ఉండేదన్నమాట. అలా ఆ రోజుల్లో స్వర్ణకారులు ఏం చేసేవారంటే ఎవరైనా కావాల్సిన బంగారం అనేది నిల్వ ఉంచేవారు. ఇలా
స్వర్ణకారుల మీద ఏమైందంటే మనకి షరాఫ్ అంటనమాట. షరాఫ్ అంటే అకౌంటెంట్ అంటాం. సో, వీళ్ళ మీద నమ్మకం పెరిగింది జనాలకు. అంటే వీళ్ళ పైన ఎప్పుడైతే నమ్మకం పెరిగిందో వీళ్ళు రుణాలు ఇవ్వడం కూడా మొదలుపెట్టేవారనమాట. అంటే అప్పులు కూడా ఇవ్వడం మొదలుపెట్టేవారనమాట స్వర్ణకారులు. ఇలా స్వర్ణకారులు ఏం చేశారంటే ఇక మొట్టమొదటిసారిగా ఏం చేశారు, రసీదులు ఇవ్వడం మొదలుపెట్టారనమాట. ఈ రసీదులనే ఏమనేవారంటే హుండీలు అంటారనమాట. హుండీస్ అంటారు. గుర్తుంచుకోండి. అంటే స్వర్ణకారుల దగ్గరికెళ్ళి మనం బంగారం ఇచ్చినట్లయితే లేదా విలువైన లోహాలు ఇస్తే వాళ్ళొక రసీదు ఇస్తారనమాట. వీళ్ళేం చేసేవారు, చుట్టాల బంధువులతో వీళ్ళందరూ కూడా ఏమి టై అప్ అయిపోయి ఒక వాళ్ళ యొక్క శాఖలను పెంచుకున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజ్యం తీసుకుందాం. సో, ఏ అనే ఒక రాజ్యంలో తీసుకుంటే అక్కడ, ఇక్కడ వాళ్ళ బంధువులు ఉన్నారనుకుందాం. అందరూ కూడా స్వర్ణకారులు అనుకుందాం. సో, మనం వెళ్తున్న ఈ గ్రామంలో మనకి తన చుట్టం ఉన్నాడనుకుందాం. ఈ ఏ అనే స్వర్ణకారుడు యొక్క చుట్టాలు ఇక్కడ ఉన్నారనుకోండి. ఏం చేస్తాడు, తనొక రసీదు రాసి తన మీద తన సంతకం పెట్టి ఇస్తాడనమాట. ఈ రసీదుని వీళ్ళలో ఎవరి దగ్గరికి వెళ్ళినా తను ఎంతైతే అక్కడ నిల్వ చేశాడో అంత ఇచ్చేస్తారు. కాకపోతే దాని వినిమయం కింద కొంత రుసుము అనేది వసూలు చేశారనమాట. ఇలా ఇచ్చే ఆ కాగితాలనే మనకేమనేవారంటే కాగితపు డబ్బు లేదా హుండీలు అని పిలిచేవారనమాట. ఇలా రసీదులు ఇచ్చారు. ఈ రసీదుల వల్ల ఏమైంది జనాలకి అంటే ప్రజలకి ఏమైంది, ఫస్ట్ వన్ ఏంటంటే భద్రత పెరిగింది. 2 తమ డబ్బులు పోతాయనే భయం పోయింది. ఇంతకుముందైతే అడవుల ద్వారా ప్రయాణం చేయాల్సి వచ్చేది. డబ్బు తీసుకెళ్ళినా, బంగారం తీసుకెళ్ళినా ఎక్కడైనా దొంగల భయం ఉంటుందని భయం ఉండేది. ఇంకా పొరపాటున మనం ఏమరగ్గా ఉండేటప్పుడు కూడా పడిపోయే అవకాశం, కోల్పోయే అవకాశం అయితే ఉండేది. ఎప్పుడైతే ఈ రసీదులు వచ్చాయో ఆ భయం అయితే పోయిందనమాట. ఇలా మొట్టమొదటిసారిగా పేపర్ కరెన్సీగా మనకేమొచ్చాయి, హుండీలు అనేవి వచ్చాయనమాట. దీన్ని ఏమిటో కాగితపు డబ్బు అని పిలుస్తాం. ఈ హుండీలు అనేది రావడం జరిగింది. ఇలా చూసుకుంటే మన దేశంలో చూసుకుంటే చాలామంది స్వర్ణకారులు ఏం చేశారంటే ఇలా పేరు పొందిన హుండీలుగా మేనేజ్ చేసేవారనమాట. అందులో చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీకు మళ్ళీ చెప్తున్నాను చూడండి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే ఇక్కడ చెప్తున్నాను. కొంతమంది పేర్లు స్వర్ణకారులు అయితే ఇక్కడ కనిపిస్తారు. బెంగాల్ చూద్దాం. ఈ బెంగాల్ ప్లేస్లో ఉండేటటువంటి నెంబర్ 1 టాప్ మోస్ట్ ఉండేటటువంటి స్వర్ణకారుడు ఎవరంటే జగత్ సేఠ్. సో, బెంగాల్ జగత్ సేఠ్ అని గుర్తుంచుకుంటారు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే పాట్నా తీసుకుందాం. పాట్నా తీసుకుంటే మనకి పాట్నా షా. అదే సూరత్ కానీ మీరు తీసుకున్నట్లయితే అరుణ్జీ నాథ్జీ ఇక్కడ మీకు కనిపిస్తుంది. అండ్ మద్రాసుకు చూసుకుంటే చెట్టియార్. సో, మద్రాసు చెట్టియారు, బెంగాల్ జగత్ సేఠ్, పాట్నా షా, సూరత్ అరుణ్జీ నాథ్జీ. చాలా ఇంపార్టెంట్ ఇది. దీని మీద క్వశ్చన్ లేకుండా పేపర్ అనేది ఉండదు. సో, గుర్తుంచుకోండి. ఈ ఇయర్ అయితే పర్టికులర్గా గుర్తుంచుకోండి. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ తాలూకు ఉపశాఖలు అనేవి దేశ విదేశాలలో కూడా, అప్పట్లో సౌత్ ఆఫ్రికాలో కూడా వీరి యొక్క హుండీలు ఉండేవంటే వాళ్ళు ఎంత పెద్ద స్వర్ణకారులో గుర్తుంచుకోండి. ఇక స్వర్ణకారుల కాలంలోనే మన దేశంలో స్వర్ణకారులు ఉంటే పాశ్చాత్య దేశాల్లో ఎలా ఉండేది. సో, వాళ్ళందరూ ఏం చేశారంటే పూర్వం మనకి యూరోప్లో మనకి పారిశ్రామిక విప్లవం అయితే కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ పారిశ్రామిక విప్లవం వచ్చేటప్పుడు వాళ్ళకి వ్యాపారం కోసం దేశ విదేశాలు అయితే సంచరించారనమాట. ఆ సమయంలో ఈ దేశ విదేశాల్లో సంచరించే సమయంలో వాళ్ళకి ఏమైంది, బ్యాంకుల యొక్క అవసరమైతే వాళ్ళకి ఎంతగానో అవసరమైతే వచ్చిందనమాట. మరి ఈ బ్యాంకుల అవసరమాన్ని వాళ్ళు ఏ విధంగా చేర్చుకున్నారు. సో, ఇక్కడ దీనికి వచ్చిన చరిత్ర అయితే ఉందన్నమాట. 1606లో ఇయర్ గుర్తుంచుకోండి. యూరప్లో ఆమ్స్టర్డామ్ తీసుకుందాం. యూరోప్లో ప్రధాన వాణిజ్య కేంద్రం అనమాట. అంటే మెయిన్ ఈ వర్తకులందరూ కూడా సెంటర్ అనమాట. ఎందుకంటే అటు వెస్ట్ నుండి కానీ ఇటు ఈస్ట్ నుండి కానీ వచ్చేటటువంటి వ్యాపారవేత్తలందరూ కూడాను ఈ నగరంలోనే చేర్చుకునేవాళ్ళు. ఇక్కడ వీళ్ళు వివిధ ప్రదేశాల నుండి వలసవాదులు కదా, వీళ్ళందరూ వలస చేసి అక్కడ ఉండేటటువంటి నాణ్యాలు సేకరించేవారు. ఆ నాణ్యాలు సుమారుగా 846 రకాలు ఉండేవి. గుర్తుంచుకోండి. సో, ఆమ్స్టర్డామ్లో మొట్టమొదటి బ్యాంక్ ఎప్పుడు ఏర్పడింది, 1606. మొట్టమొదటి బ్యాంక్ ఏ నగరంలో ఏర్పడింది, ఆమ్స్టర్డాము. సో, ఆమ్స్టర్డామ్లో 1606లోకి ఎన్ని నాణ్యాలు చలామణిలో ఉండేవి, 846 రకాలు. సో, దీనివల్ల ఏమైందంటే ఒక బిజినెస్ చేసేటటువంటి ఒక వ్యక్తికి రెండో వ్యక్తికి సందేహం ఉండేది. తను ఇచ్చే నాణ్యాలు సవ్యమైనవిగా ఉన్నాయా, నాణ్యత ఉందా, బరువు ఉందా, అందులో ఎంతవరకు క్వాలిటీ ఉంది, పైన ఏమైనా డూప్లికేట్ దాన్ని ఏమంటామంటే వేరే లోహం ఏదైనా వాడారా అని సందేహం ఉండేది. దీన్ని పరిష్కరించుకోవడానికే ఈ ఆమ్స్టర్డామ్లో అందరూ కూడాను ఏమొచ్చారంటే ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళందరూ కూడాను ఈ నగర యాజమాన్యంతో కలిసి ఒక బ్యాంకును స్థాపించుకున్నారు. ఈ బ్యాంక్ ఏం చేస్తుంది,
వీళ్ళు తీసుకొచ్చేటటువంటి అన్ని రకాల నాణేలను వాళ్ళు టెస్ట్ చేస్తారనమాట అక్కడ. వాళ్ళు టెస్ట్ చేసి మీ పేరు మీద ఒక ఖాతా తెరిచి అందులో మీరు తెచ్చినటువంటి బంగారాన్ని నాణ్యత, బరువును తూచి మీ అకౌంట్‌లో రాస్తారనమాట. మీరు ఇన్ని గ్రాములు బంగారం తెచ్చారు, ఇన్ని గ్రాముల వెండి తెచ్చారని రాస్తారనమాట. అలా రాసి రసీదు ఇచ్చేవారు. సో, ఇప్పుడు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వచ్ఛమైన బంగారం వాళ్ళ నుండి పొందవచ్చు. ఇలా అంతేకాకుండా ఒకవేళ మనం తీసుకోకుండా మన దగ్గరికి వేరే వ్యక్తి వ్యాపారంకి వచ్చినట్లయితే అతనికి డైరెక్ట్‌గా ఈ బంగారం ఇచ్చేయమని ఒక బదిలీ కూడా చేయించే అవకాశం అయితే ఉండేదనమాట. ఇలా మొట్టమొదటి బ్యాంక్ అనేది మనకి ఎప్పుడొచ్చిందంటే ఆమ్‌స్టర్‌డామ్‌లో 1606లో వచ్చింది అని గుర్తుంచుకుంటారు. ఇక్కడ 3 బిట్లు అయితే రావడానికి ఛాన్స్ ఉంటాయి. ఇక నిజంగా ఈ బ్యాంక్ అనేది నిజాయితీగా పనిచేసేది. వ్యాపారస్తులు కూడా నమ్మేవారు. చాలా చక్కగా జరిగిందనమాట. ఇది పాతకాలం అయితే. మరి ఇండియాలోకొచ్చేసరికి బ్యాంకింగ్ ఎలా ఉంటుంది? మన భారతదేశంలో అయితే బ్యాంకులన్నింటిని కూడా పెద్ద బ్యాంక్ ఏదంటే రిజర్వ్ బ్యాంక్ అంటారనమాట. దీన్ని ఆర్‌బీఐ అంటారు. సో, మీరు ఏ కరెన్సీ నోట్ పైన చూసినా ఈ ముద్ర అయితే కనిపిస్తూ ఉంటుంది. ఓకే. దీన్ని భారతీయ రిజర్వ్ బ్యాంక్ అంటారు. సో, దీని మీద ఖచ్చితంగా ఒక క్వెషన్ వస్తుంది. ఆర్‌బీఐ అంటే ఏమిటి? సో, ఆర్‌బీఐ ఎక్కడుంది? సో, చాలామందికి ఏంటంటే ఇండియాలో ఏది అడిగినా కూడా న్యూ ఢిల్లీ అని పెట్టేస్తూ ఉంటారు కదా! ఏది అడిగినా కూడా న్యూ ఢిల్లీలో ఉందంటారు. కానీ ఆర్‌బీఐ మాత్రం మీకు గుర్తుంచుకోండి బొంబాయిలో ఉంది. సో, ముంబైలో ఉందనమాట గుర్తుంచుకుంటారు. ఆర్‌బీఐ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే బొంబాయిలో ఉందనమాట. వీళ్ళే ఏం చేస్తారంటే మన దేశంలో ఉన్న నోట్లను ముద్రించాలన్నా, ఎంత ముద్రించాలన్నా, ముద్రించేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నా అన్నీ కూడాని వీరి ఆధీనంలోనే ఉంటాయన్నమాట. అయితే రీసెంట్‌గా ఈ పేపర్ నోట్లు పాలవడం వల్ల ప్లాస్టిక్, పాలిమర్ నోట్లను ఉపయోగించడానికైతే ప్రయత్నిస్తున్నారు. ఇది తడవదు. ప్లస్ ఎక్కువ కాలం నిల్వ ఉంటుందనైతే అంటున్నారు. సో, ఇది ఎప్పుడొస్తుందో అయితే మనం చూడాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి భారతదేశంలో నోట్లను ముద్రించే బ్యాంక్ ఏది అంటే ఆర్‌బీఐ. ఆర్‌బీఐ అంటే అర్థం ఏంటి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కడుంది? బొంబాయిలో ఉంది. ఓకే. నెక్స్ట్ వన్. ఇక బ్యాంకింగ్‌లోకొద్దాం. సో, బ్యాంకింగ్ అంటే మీకు అర్థమైంది కదా! సో, మన దగ్గర ఉన్న డబ్బులను దాచుకోవడం, మనకు అవసరమైనప్పుడు పొందడం. అయితే ఈ రీసెంట్‌గా మనకి ఇప్పుడు ఏమొచ్చాయంటే వాణిజ్య బ్యాంకులు వచ్చాయన్నమాట. వాణిజ్య బ్యాంకులు అంటే ఏమిటి? వీటి యొక్క కర్తవ్యం ఏమిటో చూద్దాం అనమాట. సో, వాణిజ్య బ్యాంకులు అనేవి లావాదేవీలు నిర్వహిస్తాయన్నమాట. అంటే ఫైనాన్షియల్ అంటే దాని వ్యాపార పరంగా వీటిని ఉపయోగిస్తాయన్నమాట. దీంట్లో లాభం ఏంటుంది అంటే సో, మనం కొంత డబ్బు మీకు ఆల్రెడీ మీరు 8థ్ క్లాస్ చదువుతున్నారు కాబట్టి ఒక ₹1000 ఒక ₹1000 బ్యాంక్‌లో దాచామనుకోండి. సో, ఈ బ్యాంక్ అనేది ఏం చేస్తది? ఈ ₹1000 తన దగ్గర ఉంచుకున్నందుకు వెంటనే ఈ డబ్బుని వేరే వాళ్ళకి అప్పుగా ఇస్తదనమాట. అలా అప్పుగా ఇచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర ఏం చేస్తది? కొంత ఇంట్రెస్ట్ అనేది తీసుకుంటుంది. సాధారణంగా బ్యాంక్ అయితే లోన్ ఇచ్చేటప్పుడు మనకి 11% ఇంట్రెస్ట్ ఇస్తుందనమాట. సో, మనకిచ్చేటప్పుడు మనం మరి అంత ఇంట్రెస్ట్ వచ్చేటప్పుడు బ్యాంక్‌కి లాభమే ఉంటుంది కదా! ఆ లాభంలో కొంత మనకి డబ్బు దాచినందుకు ఇస్తుంది. అంటే మనకి సుమారుగా 3.5% అనేది మనకి బ్యాంక్ అనేది లోన్ మనకి ఇంట్రెస్ట్ ఇస్తుందనమాట. దీనివల్ల ఏంటంటే మన డబ్బుని తన దగ్గర దాయడమే కాకుండా ఈ డబ్బుని వేరే వాళ్ళకి అప్పులుగా ఇవ్వడం, అప్పుల నుండి వచ్చే కొంత లాభం అనేది మనకి ఇవ్వడం కూడా జరుగుతుందనమాట. ఈ విధంగా మనకి ఇప్పుడు ఆధునిక బ్యాంకులైతే పనిచేస్తున్నాయన్నమాట. గుర్తుంచుకోండి ఆధునిక బ్యాంకులనేవి అప్పులు ఇవ్వడం, అప్పులు తీసుకోవడం, మనం దాచిన డబ్బుకి ఏమిస్తుంది? ఇంట్రెస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుందనమాట. ఓకేనా? రైట్. అయితే ఈ బ్యాంకులో ఉండేటటువంటి ఖాతాల గురించి అయితే కొంత వివరాలైతే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో, ఖాతాలనేవి మనకి ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే సాధారణంగా సేవింగ్స్ అకౌంట్ అంటాం. ఓకేనా? సేవింగ్స్ అకౌంట్ అంటే మనం డబ్బులు దాచుకోవడానికి వీలుగా ఉండేది. అయితే ఇటీవల కాలంలో అయితే బీఎస్‌బీడీఏ అనేది ఒకటి రావడం జరిగింది. దీన్ని బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటారు. సో, ఎగ్జామ్‌లో ఇది క్వెషన్ వస్తదనమాట. బీఎస్‌బీడీఏ అంటే ఏమిటి? ఓకేనా? సో, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటాము. సో, దీంట్లో ఎటువంటి డబ్బులు కూడా నిల్వ ఉంచాల్సిన అవసరం లేదు. అంటే సాధారణంగా ఒక బ్యాంక్ ఎప్పుడైనా బ్యాంక్‌లోకి అకౌంట్ తెరిచామనుకోండి. సో, ఏం చేస్తది బ్యాంకు? కొంత మినిమమ్ డబ్బులు ఉంచమంటది. ఎందుకు? మినిమమ్ డబ్బులు ఎందుకు? దాని నుండి వచ్చే డబ్బులతో మన బ్యాంక్ అకౌంట్‌ని ఏం చేస్తది? మెయింటైన్ చేస్తది. సో, ఇలా మినిమమ్ క్యాష్ అనేది మనం దాంట్లో స్టోర్ చేయాలి. కానీ ఈ బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్‌లో అయితే మినిమమ్ నిల్వ కూడా అవసరం లేదండి. ఎటువంటి నగదు నిల్వ అవసరం లేకుండా దీన్ని ఉచితంగా తెరవవచ్చు. ఇక్కడ ఒక క్వెషన్ అడుగుతుందనమాట. ఎటువంటి నగదు నిల్వ లేకుండా ఉచితంగా తెరిచే బ్యాంక్ అకౌంట్‌ని ఏమంటారు? బీఎస్‌బీడీఏ అంటారు. బీఎస్‌బీడీఏ అంటే అర్థం ఏంటి? బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటారు. సో, దీంట్లో ఇంకా ఏంటంటే ఈ నెలలో ఎన్ని సార్లైనా ఖాతా నుండి డిపాజిట్‌లు జమ చేయవచ్చు, తీసుకోవచ్చు అంటామనమాట. ఇంకా
అదేవిధంగా ఏటీఎంతో అయితే మనం గరిష్టంగా ఎన్ని సార్లు తీయవచ్చు? 4 సార్లు మాత్రమే నగదు తీయవచ్చు. గుర్తుంచుకోండి. బీఎస్‌బీడీఏలో ఏటీఎంతో ఎన్ని సార్లు డబ్బులు తీయవచ్చు అంటే 4 సార్లు. ఇక నెక్స్ట్ వన్ చెక్ అంటామనమాట. ప్రస్తుతం అయితే ఈ చెక్‌లనేవి కూడా ఉపయోగపడుతున్నాయి. అంటే బ్యాంకులో మనం ఏం చేస్తామంటే ఎవరైనా ఒక వ్యక్తి మన దగ్గర డబ్బులు కావాలని వచ్చేటప్పుడు మన దగ్గర డబ్బులు లేనప్పుడు మన దగ్గర చెక్ బుక్ ఉన్నట్లయితే ఈ చెక్ బుక్ పైన అతని పేరు అలాగే మనం చెల్లించాల్సిన మొత్తం రాసి మనం సంతకం పెట్టి వాళ్ళకి ఇచ్చినట్లయితే ఆ వ్యక్తి ఏ బ్యాంక్ అంటే మనం దాచుకున్న బ్యాంకే కాదు ఏ బ్యాంక్‌కి వెళ్ళినా ఆ చెక్ చూపిస్తే వాళ్ళకి డబ్బులైతే ఇవ్వడం అనేది జరుగుతుందనమాట. ఓకేనా? అయితే ఇది చెక్కుల మీద మనకి 2 రకాలుంటాయి. ఒకటి క్రాస్డ్ చెక్ అంటారు. ఇంకోటి ఓపెన్ చెక్ అంటారనమాట. క్రాస్ చెక్ అంటే ఏంటి? అంటే చాలామందికి డౌట్ ఉంటుందనమాట. సాధారణంగా క్రాస్ చెక్ అనేసరికి చాలామంది వాళ్ళకి ఐడియా ఉండదు. సాధారణంగా చెక్ అంటే ఇలా ఐడియల్‌గా ఉంటుంది. ఇక్కడ చూసారా? ఈ కార్నర్‌లో అంటే ఒక చెక్ మీద ఈ కార్నర్‌లో ఇలా రాసి ఏసీపే అని రాసామనుకోండి. ఇలా ఏసీపే అని రాస్తే దీన్నే క్రాస్డ్ చెక్ అంటారు. ఈ క్రాస్డ్ చెక్‌కి, నార్మల్ చెక్‌కి తేడా ఏంటి? నార్మల్ చెక్ అయితే ఏం చేస్తామంటే మనం డైరెక్ట్‌గా ఇవ్వగానే డబ్బులు మన చేతికి ఇచ్చేస్తారు. బట్ క్రాస్ చెక్ అయితే ఏ అభ్యర్థికైతే మనం ఇస్తున్నామో అతని చేతికి డబ్బులు ఇవ్వరు. అతని బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులేస్తారనమాట. దీనికే క్రాస్ చెక్‌కి, నార్మల్ చెక్‌కి తేడా. నార్మల్ చెక్‌కి, క్రాస్ చెక్ వల్ల లాభం ఏంటి? మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరున్నారు చూసారండి? సుజాత అనే అమ్మాయికి మనం చెక్ ఇవ్వాలనుకుంటున్నాం. డబ్బులు ఇవ్వాలనుకుంటున్నాం. ఇన్ కేస్ ఈ క్రాస్ చెక్ ఇవ్వలేదనుకోండి. ఈ సుజాత అనే పేరు మీద ఇంకో వేరే అమ్మాయి వెళ్లి తీసుకున్నా ఇచ్చేస్తారు. దానివల్ల ఏంటి మనం ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళకైతే చేరదు. ఇన్ కేస్ క్యాష్ పే మన క్రాస్ చెక్ అయిందనుకోండి. ఆ సుజాత అనే పేరుని కన్ఫర్మ్ చేసుకొని తన అకౌంట్‌లో అమౌంట్ ఏస్తారు. దానివల్ల మన డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి అనేది ఈజీగా మనం ట్రేస్ అవుట్ చేయొచ్చనమాట. ఓకే. అర్థమైందనుకుంటాను. నార్మల్ చెక్‌కి, క్రాస్ చెక్‌కి. క్రాస్ చెక్ అంటే ఏమి లేదు. మన చేతులతోనే పైన 2 లైన్స్ కొట్టేసి అకౌంట్ పే అని రాస్తామనమాట. దీన్నే క్రాస్ చెక్ అని పిలుస్తాం అనమాట. ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఈ చెక్‌కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కరెంట్ ఖాతా. ఒకవేళ పెద్ద పెద్ద వర్తకులు అనేవారు రోజువారీ చాలా ఎక్కువ మోతాదులో ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే కరెంట్ ఖాతాలు ఓపెన్ చేస్తారంట. వీటికి ఎటువంటి వడ్డీలు ఇవ్వరు. కానీ ఒక ఖాతా నుండి ఎన్ని సార్లైనా డబ్బులు తీయవచ్చు. ఎంత మొత్తమైనా డబ్బులు తీయవచ్చు. దానికి ఎటువంటి మనకి లిమిటేషన్స్ అయితే ఉండవనమాట. ఓకేనా? గుర్తుంచుకుంటారు. కరెంట్ ఖాతా అంటే అత్యధిక మొత్తాలు వేయడానికి, తీయడానికి మరియు వాటి మీద బ్యాంకింగ్ చేయడానికి. ఓకేనా? కరెంట్ ఖాతా అంటాం. ఇక పొదుపు ఖాతాకు, కరెంట్ ఖాతాకి తేడా ఏంటి? పొదుపు ఖాతాలో మనం తక్కువ మొత్తంలో అంటే లిమిటెడ్ ఉంటుంది. మనకి 2,00,000 అని పర్మిషన్ ఇస్తారు. 2,00,000 వరకు మనం వేయవచ్చు, తీయవచ్చు. దానికైతే ఇంట్రెస్ట్ ఇస్తారు. బట్ కరెంట్ ఖాతాలో అయితే ఎన్ని లక్షలైనా మనం దాయవచ్చు, తీయవచ్చు. దానికి ఎటువంటి వడ్డీ అనేది ఉండదనమాట. ఇది మనకు ఉండేటటువంటివి. బ్యాంకులు ఎలా ఉంటాయి అంటే ఇక్కడ క్లియరింగ్ బ్యాంక్ అనేది ఒకటి ఉంటుంది. ఇచ్చే బ్యాంక్ అయితే ఒకటి ఉంటుందనమాట. ఒక బ్యాంకు ఓకే. క్లియరింగ్ బ్యాంక్ అంటే ఏం చేస్తామంటే ఒక బ్యాంక్ అని గుర్తుంచుకోండి. ఒక బ్యాంకు క్లియరింగ్ బ్యాంక్‌గా పనిచేస్తుంది. ఆ బ్యాంకులో మిగిలిన బ్యాంకులన్నింటికి ఖాతాలు ఉంటాయి. బ్యాంకుల మధ్య వసూళ్లు, చెల్లింపులు ఈ క్లియరింగ్ బ్యాంకే నిర్వహిస్తుంది అనమాట. అన్ని బ్యాంకులను కూడాను సమన్వయపరిచే బ్యాంక్‌ని ఏమని పిలుస్తారు అంటే క్లియరింగ్ బ్యాంక్ అని పిలుస్తారనమాట. గుర్తుంచుకుంటారు. ఇవి మనకు ఉండేటటువంటి బ్యాంకింగ్ విధానాలు. ఇక బ్యాంకింగ్ విధానాల్లో ఇప్పుడు వచ్చినటువంటి నూతన పోకడలు ఏంటి? ఏ విధంగా మనకి ప్రశ్నలు అడుగుతారు అనే దాన్ని చూస్తుంటే ఫస్ట్ వన్ ఏటీఎం అనమాట. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటే ఏమిటి? సాధారణంగా మనం బ్యాంక్ అకౌంట్‌లోకి వెళ్ళగానే మనకొక ఇంటర్నెట్‌లో కూడా ఒక బ్యాంక్ అకౌంట్ మనం తెరుచుకోవచ్చనమాట. దాని ద్వారా డైరెక్ట్ ఇంటర్నెట్‌లోనే మనం డబ్బులు పంపించవచ్చు, డబ్బులు తీసుకోవచ్చనమాట. ఓకేనా? గుర్తుంచుకుంటారు. ఇక నెక్స్ట్ వన్ ఏటీఎం. ఏటీఎం అంటే చాలా మంది పిల్లలు ఆటోమేటిక్ కనిపిస్తే పెట్టేస్తారు. కానీ ఇక్కడ ఏముంది చూడండి ఆటోమేటెడ్ నాట్ టిక్ ఇట్ ఈస్ ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ అనమాట. దీన్ని ఏటీఎం అని పిలుస్తాం. ఓకేనా? ఈ ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్‌ని ఏటీఎం అని పిలుస్తాం. ఏటీఎం ద్వారా డబ్బులు తీయవచ్చు, డబ్బులు కట్టవచ్చు. 2 పనులు కూడా చేయవచ్చు. ఇప్పుడు రీసెంట్‌గా అప్డేట్ అయ్యింది. ఓకేనా? గుర్తుంచుకుంటారు. ఇక ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటే కేవలం మన ఖాతా నుండి వేరే వాళ్ళ ఖాతాకి అమౌంట్ పంపించవచ్చు. ఓకేనా? ఇక ఇప్పుడు చూసుకున్నట్లయితే రీసెంట్‌గా మనకి డెబిట్ కార్డ్ అని వచ్చింది అండ్ క్రెడిట్ కార్డ్ అని వచ్చిందనమాట. ఈ రెండింటి మధ్య తేడా కూడా మనకి చాలా 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 ఇంపార్టెంట్. డెబిట్ కార్డ్ అంటే ఏమిటి? మనం ఏటీఎంలో డబ్బులు తీయడానికి ఏం చేస్తాం? మన బ్యాంక్ అకౌంట్‌లో ఉంటే బ్యాంక్ అకౌంట్‌తో పాటు ఒక కార్డ్ అయితే ఇస్తారనమాట. ఆ కార్డ్‌నే మనం డెబిట్ కార్డ్ అంటాము. ఓకేనా? ఇన్ కేస్ మన అకౌంట్‌లో డబ్బులు లేకపోతే ఈ డెబిట్ కార్డ్ నుండి డబ్బులు రావు. మన అకౌంట్‌లో డబ్బులు ఉంటేనే ఈ డెబిట్ కార్డ్ ఉపయోగించి మీరు వస్తువులు కొనవచ్చు, వస్తువులను ఏం చేయొచ్చు
బ్యాంక్ అంటే ఏటీఎం నుండి డబ్బులు తీయవచ్చు, లేదా ఏదైనా ఈ షాపింగ్ చేసుకోవచ్చు. బట్ మన అకౌంట్‌లో డబ్బులు లేకపోతే ఈ డెబిట్ కార్డ్ నుండి డబ్బులు లేవు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో బ్యాంకులు ఏం చేస్తాయంటే మీ దగ్గర డబ్బులు లేకపోయినా తాత్కాలికంగా మీరు మార్కెట్ చేసుకోవడానికి కొంత డబ్బులైతే ఇస్తుందనమాట. అలా డబ్బులు ఇచ్చే కార్డ్‌నే మనం ఏమని పిలుస్తాం? క్రెడిట్ కార్డ్ అంటాం. ఈ క్రెడిట్ కార్డ్ అనేది అందరి దగ్గర ఉండదు. కొంతమంది దగ్గర మాత్రమే ఉంటుందనమాట. ఈ క్రెడిట్ కార్డ్ యొక్క లాభం ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు లేకపోయినా తాత్కాలికంగా మనకి కొంత డబ్బు అనేది ఖర్చుల కోసం ఇస్తుందనమాట. సో దీని ద్వారా వడ్డీ డబ్బులు లేనప్పుడు కూడా డబ్బులు తీసుకునే అవకాశం ఇచ్చే కార్డ్ ఏది అంటే క్రెడిట్ కార్డ్ అని పిలుస్తాం అనమాట. ఓకే. ఇంకా నెట్ బ్యాంకింగ్ మీకు తెలుసు. ఇక ఫోన్ బ్యాంకింగ్ అంటే ఏమిటి? రీసెంట్‌గా ఎస్ఎంఎస్ ద్వారా మన అకౌంట్‌లో ఎంత అమౌంట్ ఉందో చెక్ చేసుకోవడానికి ఉపయోగపడేదే ఫోన్ బ్యాంకింగ్ అనమాట. ఓకే, గుర్తుంచుకోండి. ఎస్ఎంఎస్ ద్వారా మనం బ్యాంక్ ఖాతాలో ఉన్న నిల్వను తెలుసుకోవడానికి ఉపయోగపడేది ఫోన్ బ్యాంకింగ్ అంటాం. ఓకే, ఇవి మనకు ఉండేటటువంటి వివరాలు. ఏటీఎం అంటే తీయడం, క్రెడిట్ అండ్ డెబిట్ అంటాం. తీయడం, వేయడం. క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి? ఇప్పుడే చెప్పాం. క్రెడిట్ కార్డ్ అంటే క్రెడిట్ కార్డ్ ద్వారా డబ్బులు తీయవచ్చు. మనం మన దగ్గర డబ్బులు లేనప్పుడు కూడా డబ్బులు తీయవచ్చు, ఖర్చు పెట్టుకోవచ్చు. ఓకే. నెట్ బ్యాంకింగ్ అంటే మన ఖాతా నుండి మొత్తాన్ని వేరే వాళ్ళకి పంపించడానికి, మన ఖాతాలో ఉన్నది చెక్ చేసుకోవడానికి. ఫోన్ బ్యాంకింగ్ అంటే ఎస్ఎంఎస్ల ద్వారా మన ఖాతాలో ఉండేటటువంటి మొత్తాన్ని తెలుసుకోవడం. ఇవి మనకు ఉండేటటువంటివి అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లే మొత్తం అన్నీ కూడా మనకి చెప్పడం జరిగింది. ఇక్కడ మీకు ఇంకా ఇంపార్టెన్స్ చెప్పేది బ్యాంకింగ్ గురించి ఇచ్చారు. ఓకే, ఈ పట్టిక చాలా చాలా ఇంపార్టెంట్ పట్టిక మనకి. సో ఈ పట్టిక నుండే మనకి 2 క్వశ్చన్స్ అయితే జనరేట్ చేస్తూ అడుగుతుంటాడు అనమాట. ఈ 2 ప్రశ్నలు మనం ఆన్సర్ చేయాలంటే ఈ 5 అంశాలపైన ఒక అవగాహన ఉండాలి. సో ఫస్ట్ వన్ వరుస ఏలో ఉండి చదువుతాం. మనం నగదు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా మన ఖాతాలోంచి చెల్లింపులు చేయడానికి వీలు కల్పించే బ్యాంకింగ్ ఏది? ఒకటి, రోజులో 24 గంటలు ఎప్పుడైనా డబ్బులు జమ చేయడానికి, తీసుకోవడానికి వీలు కల్పించే బ్యాంకింగ్ సౌకర్యం ఏది? ఇంటర్నెట్ ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలు. ఈ సౌకర్యం ఉపయోగించి మొబైల్ ఫోన్ ద్వారా మన ఖాతాలో ఎంత సొమ్ము ఉందో తెలుసుకోవచ్చు. ఈ సౌకర్యం ఉపయోగించి రకరకాల చెల్లింపులు చేయవచ్చు. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్, మనం నగదు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా మన ఖాతాలోంచి చెల్లింపు చేయడానికి అవకాశం కల్పించేది. మన ఖాతాలో డబ్బులు ఉంటే చెల్లించవచ్చు. అలాగైతే ఏమవుతుంది చెప్పండి? డెబిట్ కార్డ్ అవుతుంది అనమాట. ఓకే, డెబిట్ కార్డ్. ఓకే, నెక్స్ట్ వన్, రోజులో 24 గంటలు డబ్బులు వేయచ్చు, డబ్బులు తీయవచ్చు. ఏమని చెప్పామండి? ఏటీఎం. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇంటర్నెట్ ద్వారా బ్యాంకింగ్. సో డైరెక్ట్ ఇంటర్నెట్ అంటే నెట్ బ్యాంకింగ్ పెట్టేయచ్చు. ఇక మొబైల్ ఫోన్ ద్వారా ఖాతాలో ఎంత సొమ్ము ఉందో ఎస్ఎంఎస్ ద్వారా ఏదవుతుందండి? ఫోన్ బ్యాంకింగ్ అవుతుంది. అండ్ లాస్ట్ వన్ చూస్తే ఇక మిగిలింది, ఈ సౌకర్యం ఉపయోగించి రకరకాల చెల్లింపులు చేయవచ్చు. ఏమవుతుంది చెప్పండి? క్రెడిట్ కార్డ్ అవుతుంది. సో ఈ విధంగా మనకి ఈ పట్టిక అయితే చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్, ఫిక్స్డ్ డిపాజిట్ గురించి చూద్దాం. సో కొన్నిసార్లు మనకి మన అకౌంట్లో ఉంచినట్లయితే చాలా తక్కువ మొత్తంలో వడ్డీ ఇస్తుంది అనమాట. ఓకే, సో కొన్నిసార్లు ఏం చేస్తామంటే దీర్ఘకాలికంగా మన డబ్బులు అనేవి మనం బ్యాంకులో దీర్ఘకాలికంగా నిల్వ ఉంచామనుకోండి. సో అలాంటి వాటిని మనం ఏమంటామంటే ఫిక్స్డ్ డిపాజిట్లు అని పిలుస్తాం అనమాట. అంటే 3 ఏళ్ళు కానీ 5 ఏళ్ళు కానీ ఇలా మనం ఒక కాలాన్ని నిర్ణయించి బ్యాంకులకి ఇస్తాం. దీనివల్ల లాభం ఏంటంటే బ్యాంకులు ఆ 3 ఏళ్ల పాటు ఆ డబ్బుని వేరే వాళ్ళకి నిర్భయంగా ఏమివ్వచ్చు? అప్పుకి ఇవ్వచ్చు అనమాట. దీనివల్ల మనకి ఎక్కువ వడ్డీలు ఇస్తాయన్నమాట. ఈ విధంగా చూసారు కదా, ఫిక్స్డ్ డిపాజిట్ అయితే మనకి 8% అని ఇక్కడ ఒక క్యాలిక్యులేషన్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇలా దీర్ఘకాలంగా మనం కట్టేటటువంటి డిపాజిట్లే మనం ఏమని పిలుస్తామంటే ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ లేదా టర్మ్ డిపాజిట్ అని పిలుస్తారు. సో ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడు? క్రింది వాటిలో ఏ వ్యవస్థలో ఎక్కువ వడ్డీ వస్తుంది అంటే చూడండి, ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ లభిస్తుంది. గుర్తుంచుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్లో మనకి ఎక్కువ వడ్డీ వస్తుంది. ఏ డిపాజిట్లో వడ్డీ అసలు ఇవ్వబడదు? కరెంట్ డిపాజిట్లో మనకు అసలు వడ్డీ అనేది ఇవ్వబడదు అనమాట. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈ పట్టికలో కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ పేజ్ చూద్దాం. నెక్స్ట్ పేజ్లో చూస్తుంటే అప్పుల గురించి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే మనకి ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే మహిళా మండలాలకు ఎంత వడ్డీకి మనకి అప్పులు ఇస్తున్నారంటే మనం గుర్తుంచుకోండి, పావలా వడ్డీ అని గుర్తుంచుకోండి. పావలా వడ్డీ లేదా 0.25 రూపీస్ అనమాట. సో పావలా వడ్డీ రుణాలని ఎవరికి ఇస్తారు అంటే స్వయం సహాయక సంఘాలు, వాటినే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అని పిలుస్తాం, SHGs అంట. ఇప్పుడు మనకు తెలుసు కదా, మనకి డ్వాక్రా మహిళలు అంటాం కదా, డ్వాక్రా మహిళలకు అనమాట. వీళ్ళకి పావలా వడ్డీకి గవర్నమెంట్ అనేది మనకి అప్పులు ఇస్తుంది. ఇంకా కొన్నిసార్లు ఏంటంటే ఉన్నత విద్య చదవడానికి విద్యా రుణాలు కూడా ప్రభుత్వం అనేది ఇస్తూ ఉంటుంది. కార్ లోన్లు ఇస్తుంది, హౌసింగ్ లోన్లు ఇస్తుంది, ఇలా రకరకాల లోన్లు అయితే ఇస్తుంది. సో మనకైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మనకు కల్పించింది పావలా వడ్డీ మాత్రమే కనిపిస్తుంది అనమాట. సో గైస్, ఇది ఈ పాఠం అయితే. ఈ పాఠం నుండి ఖచ్చితంగా మీకు 3 నుండి 4 ప్రశ్నలు అయితే కంపల్సరీ వస్తాయి.
సో వచ్చే ఛాన్స్ కాదు, వస్తాయి. కాబట్టి ఈ వీడియో అంతా మొత్తం చూసారు కదా! ఇప్పుడు మీరేం చేస్తారు, మీ టెక్స్ట్ బుక్‌ని కూడా అండర్‌లైన్ చేసుకోండి. ప్రాక్టీస్ చేయండి. అండ్ తర్వాత వచ్చే ఎగ్జామ్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఓకే గైస్, థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ వెరీ మచ్.